దేవుని సన్నిధిలో మనము ఆయన ఆరాధిస్తుండగా మన యొక్క జీవితాల్లో ప్రతి విధమైన భౌతిక సంబంధమైన అధికారం నుంచి ప్రభు విడిపించి ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టడానికి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. మన విశ్వాస యాత్రలో ఆ విధంగా మన ముందుకు అడుగులను వేయాలి అంటే ఒక విశ్వాసిగా నీ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మహిమకరమైన మార్గంలో నీవు అడుగులను వేయడానికి నిలబడాలి. అభ్యంతరాలు ఈ లోకంలో రాకపోవుట సాధ్యం. అభ్యంతరాలు కలుగక మానవు. కానీ ఆ అభ్యంతరాలన్నిటి మధ్యలో దేవుడు నీ పక్షంగా తన దూతను పంపి నీ పక్షంగా తన కార్యాన్ని జరిగించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో తాను విశ్వసించిన ప్రభువుని వెంబడించడానికి కానీ తాను పిలిచిన పిలుపులో తాను ముందుకడుగులు వేయటంలోనికి కానీ తనకిచ్చిన రక్షణను దేవునికి మహిమకరంగా కొనసాగించే విషయంలో కానీ ఏ మాత్రం వెనకడుగు వేయనటువంటి వ్యక్తి. అలాంటి పౌలు దేవుని సన్నిధిలో నిలబడి ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు కొరింథీ సంఘముతో. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు నేను ఎఫెస్సులోనే నిలిచి ఉందును. ఆమేన్. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఆయన తన ఎదుటున్నటువంటి దేవుని పనిని చేయటానికి, తనకు అప్పగించబడిన బాధ్యత నెరవేర్చడానికి తాను వేస్తున్న అడుగులను మనము చూస్తున్నాం. ఏమిటంటే కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉంది. ఎప్పుడు అనుకుంటాం మనం మంచి సమయం వచ్చిందని? అన్నీ సానుకూలంగా ఉంటే. కానీ ఇక్కడ ఏమన్నాడు? కార్యానుకూలమైన మంచి సమయం నాకు వచ్చింది, కానీ ఎదిరించు వారు అనేకులు ఉన్నారు. జీవము కలిగిన దేవుని మార్గంలో నడిచేటువంటి ప్రయాణంలో నీ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో కూడా నీ ఎదుట ఎన్నో అవకాశాలు నీవు చేయడానికి, నీ ఎదుట ఎన్నో కార్యాలు నీ వద్దకు వస్తాయి. అయితే ఆ యొక్క కార్యాలలో నీవు సరి అయినటువంటి విధంగా స్పందించి ఆ అడుగులను వేసినప్పుడే దేవునికి మహిమకరంగా ఆ కార్యాలను ముగించగలుగుతాం. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఆ కార్యాన్ని దేవునికి మహిమకరంగా ముగించాలి అని అంటే ఏమి కావాలంటున్నాడు పౌలు? ఆ కార్యాన్ని ముగించటానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో కార్యారంభంలోనే మనము తెలుసుకోగలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. మనము పని చేయడానికి ఏం చూస్తాం? పని చేయడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రమే చూస్తాం. కానీ ఆ పనిని ముగించడానికి కావలసింది యేసయ్య అందుకన్నాడు, ఎవరైనా మీ మీదకి ఒక 1000 మందితో దండెత్తి వస్తుంటే
మీరు అతన్ని ఎదుర్కొనడానికి ఒక 10,000 మందితో దండెత్తి వెళ్ళగలమా? లేకపోతే ఒక 10 మందితో వస్తుంటే ఒక 100 మందితో అతనికి ఎదురు వెళ్ళగలమా అని మీరు ముందే ఆలోచించుకుని, ఒకవేళ మనం వెళ్ళలేకపోతే ఏం చేస్తాం? ముందే అతనితో సంధి చేసుకుంటాం కదా. ఈ లోకంలో మన చుట్టూ జరిగే ఎన్నో కార్యాలలో మనకి కొన్ని కార్యాలను చేయడానికి మనం సిద్ధపడినప్పుడు మన కార్య ఆరంభము మనం చూడటం కంటే ఆ పనిని ముగించటానికి మన మధ్యలో, మన మార్గంలో ఉన్నటువంటి అభ్యంతరాలను మనము దృష్టించటం మన జీవితాల్లో ఎంతో అవసరం. ఆ అభ్యంతరపరిచే వారిని అధిగమించి దేవునికి మహిమకరంగా అడుగులు వేయటము మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోవాలి. అందుకు దేవుడు తన దూతల పరిచర్యనిచ్చి దేవునికి మహిమకరంగా ఆ ఉన్న అభ్యంతరాలని సరళము చేస్తాడు. యేసయ్యే ఈ భూమి మీదకి రావడానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు తెలుసా? ప్రవక్తలు ఆపు చేయబడిన తరువాత యేసయ్య మరలా ఈ భూమి మీద కంటే మలాకీ గ్రంథముకి మత్తయి సువార్తకి మధ్యలో, మలాకీ గ్రంథం ఆఖరి పుస్తకం అని కాదు, మీకు బైబిల్లో ఆఖరిగా కొత్త నిబంధనలో ప్రారంభం అవడానికి ముందు ఉంది కాబట్టి చెబుతున్నా. మలాకీ గ్రంథమేమి ఆఖరి వ్రాయబడిన పుస్తకమేమి కాదు. ఆ పాత నిబంధన ముగింపుకి కొత్త నిబంధన ప్రారంభానికి మధ్యలో 400 సంవత్సరాల చీకటి కాలము. కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. యేసయ్య రావడానికి ఒక కార్యానుకూలమైన సమయం ఆయనకుంది. ఆయన ఎదుట ఇంకెవరు ఈ భూమి మీద మానవులను దేవుని యొద్దకు నడిపించడానికి మధ్యవర్తి లేడు, ఎవరు సంరక్షకుడు లేడు అని ఆయన చూచాడు గ్రంథంలో. ఆ మధ్యవర్తి సంరక్షకుడు లేని స్థితిని చూచి దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నిశ్చయంగా ఆయన మహిమ కలిగిన రాజ్యపు పౌరులుగా చేయటానికి సామర్థ్యం కలిగిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకంలో ఆ పని జరిగించడానికి ఆయనకి ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుడు పంపిన దూతగా ప్రభు మార్గాన్ని సరళము చేశాడు. ఆయన తన యొక్క పనిని ఈ భూమి మీద ప్రతి లోయ పోర్చబడినట్లుగా, ప్రతి ఎత్తు చదును చేయబడినట్లుగా మార్గము సరళము చేసి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, అది క్రొత్త నిబంధనకి ప్రారంభమైనటువంటి మత్తయి సువార్తకి సాదృశ్యం అధ్యాయం. 39 అధ్యాయాలు 39 గ్రంథాలకి పాత నిబంధనకి సూచన అయితే, 40వ అధ్యాయం క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తకి సూచన. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఏమనుంది అక్కడ? అరణ్యంలో యెహోవా మార్గాన్ని సిద్ధపరచండి, ఎడారిలో మన దేవుని రాజమార్గాన్ని సరళము చేయండి, ప్రతి లోయను ఎత్తు చేయాలి, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగా కరుకైనవి క్రమముగా సమముగా ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి దేవుని మహిమ యేసయ్య జీవితం ద్వారా లోకములో వెల్లడిపరచబడటానికి
బాప్తిసం ఇచ్చి యోహాను చేసిన పరిచర్య ఇది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని ఆయనకు మహిమకరంగా నడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తునందు మనల్ని ఒక నూతన సృష్టిగా చేసి మనలో ఉన్నటువంటి ప్రతి కరుకైనటువంటి ప్రతి ఒక్క ప్రతికూల సంబంధమైనటువంటి వాటిని తొలగించి ఆయన మహిమ వెల్లడి పరుచుకోవడానికి మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో ఎన్నో రకాలుగా దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించడానికి ఈ లోకంలో అభ్యంతరాలు ఎదురవుతాయి. పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ తన యొక్క ముందున్నటువంటి పనిని జరిగించడానికి 8వ వచనంలో మనం చూసినప్పుడు ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు మీరు కూడా చెడిపోయిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరింతురు. అయినను వారి అవివేకం ఎలాగూ తేటపడినో అలాగే వీరిని కూడా అందరికీ తేటపడును కనుక వారు ఇక ముందుకు. ఈ లోకంలో ఎన్నో రకాలుగా సత్యాన్ని ఎదిరించే వాళ్ళు ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి కాలాల్లో మనుషులు జీవితాల్లో దేవునికి మహిమకరంగా ఒక వ్యక్తి జీవితము నడిపించబడకుండా ఎన్నో రకాలైన అభ్యంతరాలు ఈ భూమి మీద నీకు ఎదురుగా ఉన్నాయి. అయితే వాటి మధ్యలో అక్కడ పెద్దలు ఇష్టం చెప్పాడు ఆయన. ఏమని? అంత్య దినాల్లో మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. పౌలు గారికి ఎన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయో దేవునికి మహిమకరంగా తాను జీవించడానికి. వీళ్ళందరికీ నీవు విముఖుడవై ఉండు. నీ యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో దేవుడు నీ ద్వారా చేయడానికి ఉద్దేశించినటువంటి కార్యాన్ని ఆయన సంపూర్తి చేయడానికి ఈ లోకంలో ఇలాగ అభ్యంతరపరిచేవారు అనేక మంది నీ ఎదుట ఉంటారు. అయితే ఆ అభ్యంతరాల మధ్యలో నీవు సత్యవాక్యాన్ని చేతపట్టుకుని ఈ లోకంలో దేవునికి మహిమకరంగా ఒక జ్యోతి వలె నీవు నిలవబడాలి. అలా నిలవబడాలి అంటే దేవుని సన్నిధిలో నీవు చేయవలసిన ఒక పనిని నెహెమ్యా చాలా చక్కగా చెప్తాడు. 4వ అధ్యాయము 8వ వచనంలో మీరు చదివితే, మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చి దాన్ని ఆటంకపరచాలని వాళ్ళందరూ కట్టుకట్టి మమ్ములను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలి. హల్లెలూయా. దేవుని సన్నిధానం చెంత ఇక్కడ తన ఎదుగుతున్నటువంటి పనిని జరిగించడానికి రాజు యొద్ద నుండి అధికారం తీసుకుని వచ్చినా సరే నెహెమ్యాకి ఏమదులు వచ్చినాయి?
అనేక రకాలైనటువంటి సంబులట్లు, టోబియలు, ఎన్నో రకాలైనటువంటి గెర్షోము, ఈ భౌతిక సంబంధమైనటువంటి కింద ఉన్నటువంటి వ్యక్తులు అభ్యంతరాలను కలుగజేశారు. ఎజ్రా కూడా అంతే. కొరేషు రాజు ఆజ్ఞయించి పంపిస్తే కింద ఉన్నటువంటి మంత్రులు 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, కావాలంటే ఏం చేశారంట, మంత్రులకి లంచాలు ఇచ్చి మరి దేవుని పనిని దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచి, దానికి కావాలంటే 5వ వచనం ఏం చేస్తారు, పారసీక దేశపు రాజైన కొరేషు యొక్క దినములన్నిటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు పరిపాలనా కాలంలో వారి ఉద్దేశాన్ని భగ్నపరచుటకై వారు మంత్రులకు లంచం. ఈ రోజుల్లో కాదు, ఎప్పుడు ఉన్నాయంట, ఎప్పుడు ఆ రోజుల్లో 4000 సంవత్సరాల క్రిందటే అధికారి లేక రాజుగారు శాసనం ఇచ్చినా సరే కింద ఉన్నటువంటి మంత్రులకు లంచాలు ఇచ్చి దేవుని పనిని ఆపు చేశారు. ఫిజికల్గా ఇదైతే ఆత్మ మండలంలో దేవునికి మహిమకరంగా నీవు ముందుకు అడుగులను వేయకుండా నీ జీవితంలో నీ పైన ఫిర్యాదు చేస్తూ నీ ఆత్మీయ మార్గానికి అడ్డుగా నిలబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. వాడే అపవాది, సాతాను, మన యొక్క విరోధి. జకరియా పుస్తకం 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో అక్కడ దేవుని సన్నిధిలో నిలబడినటువంటి ప్రవక్త అయినటువంటి యాజకుడైనటువంటి యెహోషువ మీద సాతాను వెళ్ళి దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండగా సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వాన నిలబడుటయు అతడు నాకు కనబరిచు. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. హల్లెలూయా. ఎవరు యెహోవా దూత? ప్రభువైన యేసయ్య. నీ మీద, నా మీద, మన యొక్క జీవిత ప్రయాణంలో, మన మార్గంలో దేవునికి మహిమకరంగా అడుగులను వేయటానికి మనం వేసే అడుగుల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను గురించి సాతాను ఏం చేస్తాడ, దివారాత్రులు దేవుని ఎదుట దేవుని ప్రజల మీద నేరం మోపుతూ ఉంటాడు. లోకస్తుల మీద దేవుడు నేరం మోపడం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి వాడికి విరోధులు కాదు, వాళ్ళ జట్టులో ఉన్నవాళ్ళే. కాబట్టి చాలాసార్లు మనకు కొన్ని ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు కలుగుతూ ఉంటే వాళ్ళకి ఎందుకు వస్తాయి? కొందరికి ఏ ఇబ్బంది రాదు. ఇబ్బంది రానంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధులో, నీతిమంతులో, యోగ్యులు అని అనుకోమాకండి. ఎవరైతే ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు నిజంగా దేవుడిచ్చిన పిలుపులో దేవునికి మహిమకరంగా అడుగులను వేయటానికి ప్రయత్నిస్తున్నవారు, అడుగులు వేస్తున్నవారు. అలాంటి వాళ్ళకి పోరాటాలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, వ్యాధులు, నష్టాలు, అవమానాలు, నిందలు ఈ లోకంలో కొన్నిసార్లు కొందరి మనుషులని కోల్పోయేటువంటి పరిస్థితులు. అయితే
వీటన్నిటి మధ్యలో దేవుడు తన ఆత్మ సహాయంతో మనపక్షంగా పనిచేయటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ సాతాను ఉంది, దేవుని దూత ఉంది. దేవుని సన్నిధానం చెంత ఆ విధంగా దేవుడిచ్చే పరిచర్య ఆ యాజకుడిని జీవితంలో కనపడతా ఉంది. ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు? ఇదిగో అతడు మలినమైన వస్త్రాలు కలిగిన వాడిగా ఉన్నాడు. వస్త్రాలు దేనికి సాదృశ్యమో? దేవుడు అనుగ్రహించిన రక్షణ జీవితము, లేకపోతే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలకు సాదృశ్యం ఈ లోకంలో మనం ధరించే భౌతిక సంబంధమైన వస్త్రాలు. ఆ విధంగా మన యొక్క క్రియలలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయటానికి యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట మన పక్షంగా దివారాత్రులు తన రక్తపాత్రను చేత పట్టుకుని ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచర్య చేయడానికి ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగముల వరకు సజీవుడనని తెలియజేశాడు. అలాగే ఆయన అన్నారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని చెప్పారు. ఇవన్నీ మనందరికీ దేవునికి మహిమకరంగా మనం అడుగులను వేయటానికి, దేవుడు ఉద్దేశించిన కార్యాలను మన జీవితంలో సంపూర్తి చేయటానికి యేసుక్రీస్తు వారు పరిచర్య చేయటానికి ఆయన ఈ భూమి మీద సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్నారు, ఇదిగో నేను పరిచర్య చేయించుకొనటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను. తనను తాను తగ్గించుకొని ఆయనను ప్రేమించిన వారి విషయంలో అంతము వరకు ఆయన వారి విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో అలాగూ దేవుడు అనుగ్రహించే దేవుని దూతల పరిచర్యను నీవు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి నీ ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? దేవుని సన్నిధానం చెంత నెహెమీయా చెప్పాడు, నిశ్చయంగా మేము మా దేవునికి ప్రార్థన చేశాము. ఆ ప్రార్థనని గురించి 14వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట చెప్తాడు. చదవండి ఒకసారి. 4:14లో అంతటా నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను వారికి మీరు భయపడమాకండి, మహాగణుడును భయంకరుడునైన యెహోవా మీరు ఆయనను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షంగా, మీ కుమారుల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగా, మీ భార్యల పక్షంగా మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రయాణంలో ఏ విధమైనటువంటి పోరాట సహితమైన పరిస్థితులను నీవు ఎదుర్కొంటున్నావు, నీ యొక్క భార్యను బట్టు, నీ భర్తను బట్టు, నీ కుమారుని బట్టు, కుమార్తెను బట్టు, నీకు కలిగిన స్వాస్థ్యాన్ని బట్టు దేవుని సన్నిధానం చెంత నుంచి తన దూతను పంపి నీ పక్షంగా తన కార్యాన్ని జరిగించున్నాడు. ఇద్దరే ఉన్నారు. ఎవరు? అబ్రాహాము, శారమ. ఉన్న ఒక్క శారమని అబీమెలెకు రాజు తీసుకుపోయాడు. ఇంకేం చేయాలి? అబ్రహాం గారు ఒక్కడే, తీసుకెళ్ళిందేమో రాజుగారు. ఇంకేం చేయగలరు? దేవుని సన్నిధానం చెంత దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని, దేవా నీవు నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని విడిచి నిశ్చయంగా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని, నా భార్యను తీసుకుని వెళ్ళమని నువ్వేగా చెప్పావు. మధ్యలో బయలుదేరి వచ్చాడు లోతు.
ఆ మధ్యలోనే పోయాడు. ఇప్పుడు ఉన్న ఒక్క భార్యని రాజు ఎత్తుకుపోయాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రి అబీమెలెకు రాజుతో దేవుడు స్వప్నమందు దేవుని సన్నిధానం చెంత దేవుడు మన పక్షంగా పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పనిచేసే విధంగా. అందుకే యెహోవా విజ్ఞాపన కర్తలారా మీరు విశ్రమింపకుడి, ఆయనని విశ్రమింప నీయకుడి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. దేవుని సన్నిధానం చెంత దేవునికి మహిమకరంగా నీవు దేవుని సన్నిధిలో అడుగులను వేయటానికి నీ యొక్క ప్రార్థనా జీవితము దేవుడు నీ పక్షంగా తన దూతను పంపి తన కార్యాన్ని సఫలపరిచేటువంటి విధంగా నీవు ప్రభు సన్నిధానం చెంత నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆయన శక్తి కలిగిన అధికారంతో ఈ విశ్వాస యాత్రను మనం చేయటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకు ప్రార్థన ఎలా ఉండాలంటే అది ఒక పోరాటంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమ కలిగిన కార్యాలని జరిగించడానికి దేవుడు త్వరపడి ఆయన పనిచేసేటువంటిదిగా ఉన్నాయి. అలాగే దేవుడు పనిచేసేటువంటి విధంగా మనము దేవుని సన్నిధానం చెంతకి మన ప్రార్థనని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే మనము ఏ విధంగా పనిచేయాలో మనకి మార్గదర్శకత్వాన్ని ఇస్తాడు. అంటే దేవుడు తన ప్రవక్తలను పంపి తన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి మార్గంలో దేవుని సన్నిధానం చెంత నిలబడి యేసయ్య అన్నారు, ఇదిగో మీరు పైనుంచి శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. ఎప్పుడు దాకా ఉన్నారు వాళ్ళు? ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శక్తి దిగి వచ్చి ఆ పెంతెకోస్తు దినమున ప్రభువు అద్భుతంగా వారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి మధ్యలోనికి పంపించారు. నీ యొక్క ప్రార్థనలో ఇక్కడ పౌలు అంటున్నాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉంది. ఎదిరించే వాళ్ళు అనేకులు ఉన్నారు, అయినా సరే నేను పెంతెకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచి ఉన్నాను. ఎందుకు పౌలు ఆ మాట మాట్లాడుతున్నాడు? పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే అదో సంఘం కాదు, మనకు తెలిసింది అదే. కానీ పెంతెకోస్తు అంటే అసలు మీనింగ్ ఏంటి? 50వ రోజు అని. ఇంకా 50కి ఒక ప్రాముఖ్యమైన గుర్తేమిటి? అది జూబిలీ, సునాద సంవత్సరం. అంటే వారి జీవితాల్లో వారు ఏవైతే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ మరలా తిరిగి పొందుకునేటువంటి సంవత్సరం, విమోచన సంవత్సరం. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే విడుదలను పొందటానికి, విమోచనను పొందటానికి ప్రభు యొక్క ఆత్మ సహాయంతో మనం నిలబడి మన యొక్క జీవిత గమనాల్లో మనం వేసేటువంటి అడుగులు ఏమవ్వాలి అంటే దేవుడు తన దూతల పరిచర్యనిచ్చి ఒక పరిపూర్ణమైనటువంటి విజయాన్ని మనకి అనుగ్రహించాలి. అవసరమైతే ఆయనే మన పక్షంగా నిలబడతాడు. పౌలు దేవుని సన్నిధిలో అలాగే నిలబడినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు చెప్తాడు ఆ మాటని, నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము
ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము నోట నుండి తప్పించబడి. ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో దేవుడు నీ ద్వారా చేయటానికి ఉద్దేశించిన కార్యాలని ఆయన సంపూర్తి చేయటానికి ఆయన తన దూతను పంపి నీకు తన మార్గాన్ని సరళము చేసేవాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు మన పక్షంగా మధ్యవర్తిగా నిలబడేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సందేశాన్ని, అంటే మన ఎదుటిన్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా వాటిని అధిగమించాలో దానికి కావలసిన మార్గదర్శకత్వాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కావాలంటే తండ్రి మనల్ని బలపరిచి మన పక్షంగా నిలబడి ఈ లోకంలో శత్రువైన సాతాను ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటే వాడి నోటి నుంచి మనల్ని విడిపించి ఆయనకు మహిమకరంగా మన పక్షంగా పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్. లేచి నిలబడి నీ విశ్వాస జీవితంలో ప్రభు అయిన యేసు యొక్క మధ్యవర్తిత్వాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును, తండ్రి అయిన దేవుడు నీ పక్షంగా నిలబడి చేసేటువంటి ఆయన మహిమ కలిగిన కార్యాలని నీ జీవితంలో నీవు అనుభవించాలని, నీ విశ్వాస యాత్రలో ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగు చేయాలని ఒక ఆశ నీ ఆత్మీయ జీవితంలో ఉందా? లేక ఏదో ఒక విధంగా లోకంలో అందరూ బ్రతుకుతున్నట్లుగా నేను కూడా అలా బ్రతకాలను, లేకపోతే ఈ లోకంలో కావలసినటువంటి వనరులు, వసతులు, భౌతిక సంబంధమైన ఈ లోక జీవం మట్టుకే కావలసినటువంటి ఆ జీవన సంబంధమైన అవసరతలతో ఈ లోకంలో నీవు కొనసాగాలని ఉందా? లేక భౌతికమైనటువంటి ఈ లోక స్థితిలోని నీవు ఒక ఘనమైన స్థానంలో ఉండాలని ఉందా? అందుకే పౌలు అన్నాడు, కొందరు శరీరానుసారంగా విత్తితే శరీరానుసారంగా క్షయమైన పంటను కోస్తున్నారు, కొందరు ఆత్మానుసారంగా విత్తి ఆత్మానుసారంగా ఆ అక్షయమైనటువంటి మహిమకరమైనటువంటి ఫలాన్ని చూస్తున్నారని. ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రభువైన యేసుని వెంబడించేటువంటి ప్రయాణంలో, ఆయన నీ కొరకు తెరిచిన మార్గంలో నిన్ను నడిపించడానికి ఆయన ఎన్నో రకాలైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు. అయితే నీవు ఏ విధమైన నిశ్చయతతో నీ విశ్వాసాన్ని నీవు కొనసాగిస్తున్నావు? నీ రక్షణని, నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ ద్వారా దేవుడు నీ ద్వారా కొన్ని సత్క్రియలను జరిగించడానికి, ఆయన చేసిన పనిగా ఈ భూమి మీద నిన్ను నిలబెట్టి తన నామానికి మహిమకరంగా నీవు నిలబడాలని, అందుకు నీ కొరకు తన అమూల్యమైన ఆ రక్తాన్ని కార్చి యేసయ్య నిన్ను శుద్ధీకరించి నీ నిమిత్తము ఆయన గాయాలను పొంది, ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థతను దయచేసి నిన్ను ఈ భూమి మీద ఆయనకు మహిమకరంగా నిలబడటానికి నీ కొరకు ఆయన ఎదురు చూస్తుండగా, నీ జీవితంలో నీ ఎదురున్నటువంటి ప్రతికూల స్థితులను బట్టి ఎదిరించేటువంటి వారు అనేకములు ఉన్నారని పౌలు చెప్తున్నట్లుగా, నీకున్న ప్రతికూల పరిస్థితుల వైపుకు చూస్తూ దేవుని ప్రణాళికను నీవు
నీ జీవితంలో నెరవేర్చలేని స్థితిలో నీవు ఉంటున్నావా? ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడు. ఈ లోకంలో కలిగే అభ్యంతరాల వైపు కాదు, ఆయన నీ ఎదుట ప్రతి లోయ పూడ్చటానికి, ప్రతి మెట్ట చదును చేయటానికి, ప్రతి కరుకైనటువంటి పరిస్థితులను నునుపు చేయటానికి, ప్రతి విధమైన ప్రతికూల స్థితులను సరిచేసి ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి నీ కొరకు ఆ ప్రభు ఎదురు చూస్తున్నాడు. నీవు ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన తన దూతను పంపి, ప్రభువైన యేసు నీ జీవితంలో ఈ లోక సంబంధమైన అధికారము దేవుని ఎదుట వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఫిర్యాదును కొట్టివేసి నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి, గత కాలంలో నీ గురించి ఈ భూమి మీద ఏ విధమైనటువంటి నిందలు, అవమానాలు నీ జీవిత ప్రయాణాన్ని గురించి ఉన్నా, ఈ లోకంలో ఆ విధంగా నేను నిందించే వారి నిందలన్నీ ఆయన తన మీద వేసుకొని నీ నిందకు ప్రతిగా గొప్ప ఘనతనివ్వటానికి, నీ అవమానానికి ప్రతిగా ఆయన తన మహిమ కలిగిన స్థానంలో నిలబెట్టడానికి ఆయన తన సేవకులను పంపి నీ పక్షంగా తన మార్గాన్ని సరళం చేసి నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి, నీ పక్షంగా ప్రభువే నిలబడి నీ భయాలన్నిటినీ ఆయన పారద్రోలి నీకు మహిమకరంగా ఈ లోకంలో ఆయన నామానికి మహిమ వచ్చినట్లుగా నిన్ను ఆయన నిలబెట్టుకోవటానికి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో ఒక స్పష్టమైన తీర్మానంతో ఈ లోకంలో ఆయన అనుగ్రహించిన మార్గంలో అడుగులను వేయటానికి నీవు సిద్ధపరచుకో. ప్రభు నీ కొరకు ఒక గొప్ప ద్వారాన్ని తెరిచి ఉన్నాడు. ఆయన తెరిచిన ద్వారాన్ని మూయగలిగిన వాడు ఈ భూమి మీద ఎవడలేడు. ఈ లోకంలో అనేక మంది వారి వారి మార్గాల్లో వాళ్ళు వెళుతున్నారు. నీ మార్గంలో ఎవరు వెళ్ళట్లా. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గము నీ జీవితం కొరకు అది నిలిచి ఉంది. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ తీర్మానంతో, నీవు ఆయన దూతల పరిచర్యతో ఆ రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందడానికి దేవుడు నీవిచ్చిన దూతల పరిచర్యనిచ్చి నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా యొద్ద కూర్చుండమని ఆనాడు దావీదుతో దేవుడు సెలవిచ్చినది. ఈ అంత్యకాలంలో ఆయన మహిమ కలిగిన మార్గంలో నడవటానికి, ఆయన హృదయానుసారులుగా ఆయన చిత్తము నెరవేర్చడానికి నిలబడినటువంటి నీ జీవితంలో నీకు తన దూతల పరిచర్యనిచ్చి నీ పక్షంగా తన కార్యాలు సంపూర్తి చేయటానికి ఆ ప్రభువు స్పష్టంగా నీ జీవితం ఎడల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిలో ఒక స్పష్టమైన తీర్మానంతో నీ ఆత్మీయ జీవితంలో ముందుకడుగులు వేయటానికి నిలవబడు. ప్రభు ఇది మొదలుకొని నీ పక్షంగా నీవు చేసిన తీర్మానాన్ని బట్టి, ఆనాడు రూతు చేసిన తీర్మానం రూతు జీవితంలో ఒక మహిమ కలిగిన స్థానంలో రూతు నిలబెట్టింది. దేవుని సన్నిధానం చెంత అనేక మంది మన పితరులు చేసిన తీర్మానాలు దేవుడు తన దూతలను పంపించి వారి యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా వారి మార్గాల్లో వారి ముందుకడుగులు వేయటానికి, ఆయనకు మహిమకరంగా ముగించటానికి అబ్రహాం పక్షంగా,
ఇస్సాకు పక్షంగా, యాకోబు పక్షంగా దేవుడు తన మహిమ కలిగిన కార్యాలను జరిగించిన దేవుడు. పౌలును బలపరిచి దేవునికి మహిమకరంగా నిలబెట్టిన దేవుడు. నా జీవితాలను ఏ భూమి మీద ఆయనకు మహిమకరంగా నడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రభు సన్నిధిలో నీ ఒక తీర్మానం తీసుకో. సర్వకృపానిధి ఒక తండ్రి, సకల పెరిగిన గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే దర్శించి నీ జీవము కలిగిన మాటతో నీ బిడ్డలను ఎదుర్కొన్న దేవుడు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క జీవితాల్లో ఏ కార్యాలను నీ నామములో నీకు మహిమకరంగా జరిగించడానికి నిలబడ్డారు. వారి ఎదుట ఆ కార్యాలకున్న ప్రతి అభ్యంతరకరమైన పరిస్థితుల్లో నీవే నీ దూతలను పంపించి నీకు మహిమకరంగా ఆ కార్యాన్ని సంపూర్తి చేయడానికి శక్తి కలిగిన ప్రభువు అని నీ సన్నిధానం చెంత నిలిచి, యేసయ్య మీరు మధ్యవర్తిగా, పరిశుద్ధ ఆత్మదేవుడా, నీ మహిమ కలిగిన ఆలోచనతో తండ్రి మీరే నీ యొక్క మహిమ కలిగిన అధికారంతో బిడ్డల జీవితాల్లో నీ కార్యాలను జరిగించడానికి కావలసిన శక్తివంతులుగా చేయి. తిరిగి బిడ్డలు వారి వారి గృహాలకు వెళుతున్నారు. నీ సన్నిధి నీ దూతల పరిచర్యనిచ్చి ముందున్న 6 దినాల్లో నీవే నీ బలసూచకమైన ఆత్మ కార్యాలతో నీ బిడ్డల మార్గాల్లో నీకు మహిమకరంగా నీవు జయమిచ్చి నడిపించండి. నీ సన్నిధిలో తిరిగి ఉపవాస సహవాసంలో నీ కృపా సింహాసనం ఎద్దకు రావడానికి ప్రతి బిడ్డను యోగ్యకరంగా సిద్ధపరిచి వచ్చే పునరుద్ధాన దినంలో నీ నిబంధనలో నిలబడి నీ యొక్క మహిమ కలిగిన కార్యాలను గురించిన సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టి మహిమ, ఘనత, ప్రభావములు మీరే తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో మనము ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహవాసం ఇలా భూమి మీద ఆయన జీవం కలిగిన ఆత్మ సహాయంతో ఆయన సన్నిధిలో నిలిచి ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వంతో అడుగులు వేస్తూ ఆయన ఇచ్చిన విజయాలను అనుభవిస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు పరబరాక పర్యంతము తోడయుండి ఆయన మహిమ కలిగిన కార్యాలతో ఈ భూమి మీద ఆయన నామానికి మహిమకరంగా నిలబెట్టును గాక. ఆమేన్. యేసు రక్తమయించి, శిలువ రక్తమయించి యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం, యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయము, మనకు ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రభునామ వందనాలు. అందరూ ఒక నిమిషము ఇంటర్మీడియట్